ఐపీఎల్‌లో అప్పుడే 50వ మ్యాచ్ వచ్చింది. ఈరోజు 50వ మ్యాచ్‌లో రాజస్థాన్ వర్స్ ముంబై మధ్య జరగబోతుంది. ఇది రాజస్థాన్‌లో జరగబోతుంది. మరి ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోవాలని ఏకంగా 8 టీంలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఓడిపోతేనే వాళ్ళకు మరింత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి టైంలో ప్రెజెంట్ ఫామ్ చూస్తే ముంబై అతి వీర భయంకరంగానే కనపడుతుంది. వరుసగా 5 మ్యాచ్లు గెలిచడము ఆ టీముకు మరో టీము చూస్తే భయం వేస్తుంది. కాకపోతే రాజస్థాన్ పరిస్థితి రీసెంట్గా లాస్ట్ జరిగినటువంటి మ్యాచ్లో హై స్కోరు ఇది ఉంది కదా, దాంట్లో పర్ఫార్మెన్స్ అద్భుతంగా సాధించారు. ముఖ్యంగా ఓపెనర్లు సూర్యవంశీ అలాగే జైస్వాల్. మరి ఈ మ్యాచ్లో కూడా ఆ ఫామ్ను అలాగనే కంటిన్యూ చేస్తారా లేదా చూడాలి. ఇక మరి ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉండబోతున్నారు, ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో పిచ్ రిపోర్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు వీడియో తెలుసుకుందాం. మొదటగా మాట్లాడుకుంటే ఈ గ్రౌండ్ పిచ్ ఫాస్టర్లకే ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది స్పిన్నర్లతో పోలిస్తే. ఎందుకంటే గత 5 టీ20లు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తుంది. వేగంగా మాత్రం బ్యాట్స్మెన్కు ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. గత మ్యాచ్ కూడా అలాగనే హై స్కోరు నమోదయ్యేది కదా. ఇంకా ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు 60 మ్యాచ్లు జరిగితే అందులో మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీము 21 సార్లు గెలవగా, సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీము 39 సార్లు గెలిచింది. అంటే ఇక్కడ టాస్ చాలా కీలకం కాబోతుంది అన్నమాట. టాస్ గెలిచినటువంటి టీము బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అదే కాకుండా గత 5 మ్యాచ్ల్లో చూస్తే ఫాస్ట్ బౌలర్లకు ఇక్కడ ఏకంగా 27 వికెట్లు దక్కితే స్పిన్ బౌలింగ్కు 13 వికెట్లు దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ చూస్తే మాత్రం 163 రన్స్గా ఉన్నవి. ఇక్కడ మెయిన్ స్పిన్నర్లకు అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. ఫాస్టర్లకు ఓకే అనిపిస్తుంది. బ్యాట్స్మెన్ మాత్రం పండగ చేసుకునే అవకాశం ఉంది గత మ్యాచ్ మధ్య. అలాగే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు 29 మ్యాచ్లు జరగా అందులో ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్లు గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్లు గెలిచింది. ఇంకా ప్లేయింగ్ లెవెల్లో చూస్తే మాత్రం ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసేవాటం అయితే మాత్రం ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా బుమ్రాను పెడతారు. లేదు బౌలింగ్ వేసేవాటం అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ పెట్టే అవకాశం ఉంది. అలాగే ఇంకా మొదట చూస్తే ప్లేయింగ్ లెవెల్లో ఇక్కడ రింకుల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్సన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, కోర్బిన్ బోస్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ సెహర్, అలాగే కరణ్ శర్మ ఉంటాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా బూమ్రా ఉండొచ్చు బ్యాటింగ్ చేస్తే. అదే బౌలింగ్ చేస్తే మాత్రం వీళ్ళిద్దరు ప్లేస్ రీప్లేస్ అవుతుంది. అదే రాజస్థాన్ టీం నుంచి చూస్తే మాత్రం జైస్వాల్, సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మేర్, అసరంగా, అర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, యుధీర్ సింగ్ సెరాగ్, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా చూస్తే శుభం దుబే ఉండే అవకాశాలు ఉన్నవి. ఇక్కడ మెయిన్ ఆ కెప్టెన్ సంజు శాంసన్ ఇంకా పూర్తిగా ఫిట్గా కాలేదు కాబట్టి అతను ఈ మ్యాచ్ కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నవి. ఇంకా వీళ్ళిద్దరు ఈ మ్యాచ్లో ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ గురించి చూడాలి. వీళ్ళిద్దరు హిట్ అయితే మాత్రం మరొక భయంకరమైన స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మ్యాచ్ మొత్తం అందరి దృష్టి సూర్యవంశీ మీద పడే అవకాశాలు ఉన్నవి. ఎందుకంటే గత మ్యాచ్లో అతను సాధించినటువంటి సూపర్ సెంచరీ మరి ఈ మ్యాచ్లో అది కేవలం గుడ్డి వాపునే వస్తుందా లేదా నిజంగా అతను మంచిగా ఆరంభిస్తాడనేది చూడాలి. ఈ మ్యాచ్లో విన్ అవకాశాలు మాత్రం ముంబైకి ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. మరి మీకు ఎవరు గెలుస్తారో అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.